ఫ్రెండ్స్ ఇదే వీడియోని మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళైతే చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎడిటింగ్ ఎలా చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మీ దగ్గర ఉన్న లైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద ప్రాజెక్ట్స్ పైన అయితే టచ్ చేయండి ఫ్రెండ్స్. ప్రాజెక్ట్స్ పైన టచ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే వేసాను. అదైతే మీరు అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మ్యూజిక్ ప్లేస్ నా లోగో ఉంటాయి. నా లోగో ప్లేస్లో మీ లోగో అయితే రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసేసుకున్న తర్వాత బీట్ మార్క్ దగ్గరికి వచ్చేయండి. వచ్చిన తర్వాత కింద ప్లస్ ఐకన్ పైన టచ్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన టచ్ చేసి వ్యూ ఆల్ పైన టచ్ చేసి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వారి ఫొటోస్ అయితే 1 బై 1 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ ఐకన్ పైన టచ్ చేయండి. 3 డాట్స్ పైన టచ్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో యొక్క బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు అయితే ఫోటో అయితే డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఫోటో ఫస్ట్ ఫోటో అయితే లాంగ్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కింద ప్లస్ ఐకన్ పైన టచ్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన టచ్ చేసి వ్యూ ఆల్ పైన టచ్ చేసి సెకండ్ ఇమేజ్ పైన అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన ప్లస్ ఐకన్ పైన టచ్ చేసి 3 డాట్స్ పైన టచ్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫోటో యొక్క బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు అయితే ఫోటో అయితే ఉంచేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అయితే ట్రిమ్ చేసాను ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు వీడియో ఎంతవరకు అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసుకొని మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే చూసుకొచ్చినట్టు నేనైతే ఫోటోస్ వీడియో ఎంతవరకు అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా అయితే వీడియో ఎంతవరకు అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చెప్తాను ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను లేటెస్ట్గా అప్డేట్ తీసుకొచ్చినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మీకు డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అయితే మీరు అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎడిట్ చేసుకుంటున్న బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఫస్ట్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన టచ్ చేసి ఇక్కడ మీరు సెర్చ్లో శాచురేషన్ అయితే సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. శాచురేషన్ సెర్చ్ చేసి ఇక్కడ దీని స్టాండర్డ్ సెట్టింగ్స్ పైన టచ్ చేయండి ఫ్రెండ్స్. టచ్ చేసిన తర్వాత ఇక్కడ శాచురేషన్ వచ్చేసి -100 డిగ్రీస్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. -100% అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దీని తర్వాత వచ్చే ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని తర్వాత వచ్చే ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక చిన్న ఫోటో గ్యాప్ ఇచ్చాను ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత ఈ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత చిన్న ఫోటో గ్యాప్ ఇచ్చండి. తర్వాత వచ్చే ఫోటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. లాంగ్ ఫోటోస్ అయితే ఎక్కడెక్కడ అయితే ఉంటాయో దానికి మాత్రమే ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫోటో పెద్ద ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేయొద్దండి. మొత్తాన్ని వీడియో ఎండ్ వరకు అయితే పెద్ద ఫోటోస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడికి మాత్రమే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సెకండ్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎడిట్ చేసుకుంటున్న బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ చిన్న ఫోటోస్ అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ చిన్న ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. చిన్న ఫోటోస్కి మాత్రమే ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చింది. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పైన 2 లేయర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ లేయర్స్ రెండింటికి టిక్ మార్క్ పెట్టేసుకోండి. ఇక్కడ లేయర్ సింబల్ పైన టచ్ చేసి కాపీ 2 లేయర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎడిట్ చేసుకుంటున్న బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ సింబల్ పైన టచ్ చేసి పేస్ట్ 2 లేయర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకన్ పైన టచ్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన టచ్ చేసి వ్యూ ఆల్ పైన టచ్ చేసి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో 2 టెంప్లెట్లు అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అవి అయితే మీరు ఇక్కడైతే ఇంపోర్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు 6 సెకండ్స్ ఒక టెంప్లెట్ అయితే ఉంది ఫ్రెండ్స్. దానిపైన సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్ ఐకన్ పైన టచ్ చేసి మళ్ళీ అదే టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకోండి. 3 డాట్స్ పైన టచ్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత అదే టెంప్లెట్ని ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి కిందకి అయితే డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫోటో పైన అయితే పెట్టేసుకున్న తర్వాత ఈ ఫోటో ఎంతవరకు అయితే ఉండదో అంతవరకు అయితే ఈ ఫోటో అయితే ఈ వీడియో అయితే ఉంచేసుకోండి ఫ్రెండ్స్.
విధంగా ఫస్ట్ బీట్ మార్క్ అయిపోయేంత వరకు అయితే ఈ ఫోటో అంతే ఈ వీడియో అంతే ఉంచేసుకొని ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేశాను ఫ్రెండ్స్. ట్రిమ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ప్లస్ సెకండ్ పెండ్ వచ్చేసి ఇమేజిన్ వీడియో పెండ్ వచ్చేసి వివాల్ పెండ్ వచ్చేసి ఇంకో టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ సెకండ్ పెండ్ వచ్చేసి మళ్ళీ అదే వీడియో పెండ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ పెండ్ వచ్చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి ఇక్కడ లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. స్క్రీన్ చేసిన తర్వాత ఈ వీడియో ఎండింగ్ అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండింగ్ బిట్ మార్క్ దగ్గరికి వచ్చేయండి. 3 లేయర్స్ని అయితే కట్ చేసేయండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పార్ట్ అయితే ట్రిమ్ చేసేయండి. ఈ విధంగా ట్రిమ్ చేసేయండి. ట్రిమ్ చేసిన తర్వాత మనం 6 సెకండ్స్ టెంప్లెట్ అయితే ఒకటి యాడ్ చేసాం కదా ఫ్రెండ్స్, దాని దగ్గరికి వచ్చేయండి. దానిపైన సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేయండి ఫ్రెండ్స్. స్క్రీన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియోని సేవ్ చేసుకోవాలంటే పైన షేర్ అకౌంట్ పాయింట్ వచ్చేసి కింద ఎక్స్పోర్ట్ పాయింట్ వచ్చేసి వీడియోతో సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.